వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడానికి రాజీవ్ యువ పథకమే కారణం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు. బర్దీపూర్ మాధవ్ నగర్ ROB పనులు గడువులోగా పూర్తయ్యేనా? ఇంకా మిగిలి ఉన్న 30% పనులు. మే నెలాఖరు వరకు పూర్తి కానున్న గడువు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం ప్రధాని మోడీ తరం కాదు. నిజామాబాద్ నగరంలో కిల్లా రోడ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల క్షేత్రం వైభవంగా స్వామివారికి చక్రస్నానం, ఏకాంత సేవ పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలోని వేల్మల్, నందిపేట గ్రంథాలయాలను పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి. గ్రంథాలయాల పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉంది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన RSS శాఖల సంగమంలో హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో USFI ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభలో DO అశోక్. మట్టి స్నానాలు ఆచరిస్తే చర్మ వ్యాధులు దూరం అవుతాయి. నగరంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానాల్లో పాల్గొన్న 400 మంది శిక్షకులు. మాట్లాడిన యోగా గురువు ప్రభాకర్. మన తెలంగాణ భాష మనకు గర్వకారణం. తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన MLC కవిత. వైభవంగా మోతాడు వెంకటేశ్వర స్వామి జాతర. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై కీలక చర్చ చేశారు. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. SC, ST, BC, మైనార్టీ, నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడానికి రాజీవ్ యువ పథకమే కారణమని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న SC, ST, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఉబేదుల్లా కొత్వాల్ సహా అధికారులు పాల్గొన్నారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం ప్రధాని మోడీ తరం కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలో కిల్లా రోడ్లోని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్ను తొలగించడం ప్రధాని మోడీ వల్ల కానీ అమిత్ షా వల్ల కానీ కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందువులు, ముస్లింలు తనకు 2 కళ్ళ లాంటి వారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా
దేశంలోని అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కేశవేణు, నరాల రత్నాకర్, హారూన్, కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీ ఇస్తారు. ఒక పొద్దు ఫాస్టింగ్లో ఉన్న ముస్లిమ్స్కు ఇది ఇవాళ కేశవేణు, రత్నాకర్, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్ అందరూ కలిసి ఇది ఒక సీన్ ఎట్లా ఉంటుందంటే మన సెక్యులరిజం, ట్రూ సెక్యులరిజం అందరు కలిసి ముస్లిం సోదరులు ఫాస్టింగ్లో ఉన్నారని ఆ ఫాస్టింగ్లో వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళు ఫాస్టింగ్ కలిసి చేసుకుంటారు. ఇది మంచి సాంప్రదాయం, ఇదే రియల్ భారతదేశం కాబట్టి ఇది ఎప్పటికీ కొనసాగాల, అందరూ దీంట్లో భాగం చేయాలా. ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అమలైతే దేశానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్క్షాప్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి పరిపాలన అయిన తర్వాత అనేక సంస్కరణలు చూసినాం. మనం సంస్కరణలో పాటు అనేక సంక్షేమ పథకాలు. సంస్కరణలో చాలా ముఖ్యమైనది మనకు 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పు కానీ, ట్రిపుల్ తలాక్ మహిళలకు ఏదైతే మైనార్టీ మహిళలకు ఒక వరం కానీ, దాంట్లో భాగమే ఇది కూడా ఒక గొప్ప సంస్కరణ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ భాషలో రాసే కవితలు, కథలతో మనుగడలో లేని తెలంగాణ పదాలు, సామెతలు, నుడికారాలు వెలుగులోకి వచ్చి తెలంగాణ అస్తిత్వం ఘనంగా నిలబడుతుందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసేవారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. ఈ బృహత్కారాన్ని తలపెట్టిన హరిత రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ కవితలను, కథలను పంపించి కవులు, రచయితలు పోటీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసి మే 30వ తేదీలోపు haridasaraswatiraaj@gmail.com అనే జీమెయిల్ చేయాలని, వివరాలకు 9948032705 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హరిత రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, రామ్ స్మృతిక తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్లో వెంకటేశ్వర స్వామి జాతర కన్నుల పండుగగా జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై మొక్కులు తీర్చుకున్నారు. మోర్తాడు వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈరోజు స్వామివారిని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు. నీరుగొండ హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సాహకర పత్రాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవిష్కరించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో నీరుగొండ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవకర పత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మార్చి 12వ తేదీన వచ్చే హనుమాన్ జయంతి శనివారం రావడం చాలా ప్రత్యేకత. ఆనాడు నీరుగొండ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వహించే జయంతి వేడుకలను నన్ను ఆహ్వానించగా నేను వస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆలయంలో జరిగే హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నప్రసాదంలో పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భీమనాథి బొమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కిషన్, పూజ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 12వ తారీఖున హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. ఎందుకంటే హనుమాన్ జయంతి. ఎందుకంటే ఆ ఉత్సవం రోజు పొద్దున 4 గంటల నుండి హిందూ బంధువులందరూ కూడా ఆలయాల్లోకి వెళ్ళి
పూజలు పునస్కారాలు, ప్రతి ఆలయంలో హోమము, అన్నదాన కార్యక్రమాలు, హిందూరు నగరంలోని ప్రతి గల్లీలోని హనుమాన్ ఆలయాలతో పాటు ఒక చారిత్రాత్మకమైన ఆలయము నీరుగొండ ఆలయము ఒక సుందరమైన స్థలంలో గుట్టల మధ్యన ఉన్న నీరుగొండ ఆలయానికి హిందూరు నగరం నుండి కొద్ది దూరంలో అయినా కానీ ప్రతి శనివారం వందలాది మంది భక్తులు వెళ్ళడము, అక్కడ ఈ 2 రోజుల కార్యక్రమం హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు రావడము. పతంజలి యోగా ఆధ్వర్యంలో అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో 400 మంది యోగా శిక్షకులు పాల్గొన్నారు. ఎండాకాలం సందర్భంగా చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని, అలాగే సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మట్టి స్నానం ఆచరిస్తే చర్మంపై సూక్ష్మ రంధ్రాలు పరిశుభ్రమై చర్మ వ్యాధులు నయమవుతాయని యోగా గురువు ఎక్కొండ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద పతంజలి యోగా గురువు ప్రభాకర్ కిషన్ ఆధ్వర్యంలో హోలీ సందర్భంగా ఆదివారం మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో చర్మ సమస్యలు తలెత్తుతాయని, అలాగే దీర్ఘకాలిక చర్మం సంబంధించిన వ్యాధులు బాధ పెడుతున్న మట్టి స్నానం ద్వారా చర్మ రోగాలు నివారించుకోవచ్చని వారు తెలిపారు. మట్టి స్నానంలో ఉపయోగించే పుట్టమట్టిలో వివిధ రకాల వనమూలికలను, గోమూత్రాన్ని కలిపి మృతిక స్నానానికి ఉపయోగిస్తారన్నారు. దీని ద్వారా చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా తయారవుతుందన్నారు. చర్మ వ్యాధుల నుండి కాపాడుకోవాలనుకునే వారు వనమూలికలతో కూడిన మట్టిని శరీరానికి అంతటా రాసుకొని 2 గంటల పాటు ఎండలో నిలబడి ఈ మట్టి స్నానం ఆచరించాలని వారు పేర్కొన్నారు. దీంతో శరీరం మంచి కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మ వ్యాధులు దూరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో సుమారు 400 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ గురువులు జీలకర్ర కిషన్, యోగ శిక్షకులు ఆంజనేయులు, బాలకిషన్, సూర్యకిరణ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మృతికా చికిత్స అంటారు దీన్ని. మట్టి స్నానం చేయించడం జరిగింది ఇక్కడ. ఇది చాలా మహత్కార్యం. ఎలాగంటే హోలీకి మనకు తెలియక అన్ని రసాయనాలు రంగులు పూసుకొని మన శరీరం అంతా చెడగొట్టుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రసాయనాల సబ్బులు వాడి మనమంతా కూడా ఒంట్లో ఉన్నటువంటి మన రోమకుప్పాలు ఏవైతే శ్వేత రంధ్రాలు మూసుకుపోయి రకరకాల జబ్బులకు కారణమవుతున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మన చర్మంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా బయటికి పోవడం కాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. దీనికి మన పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లాగే కీళ్ళ నొప్పులు, ఎన్నో రోగాలు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. దీన్ని బయట మృతికా స్నానానికి 1000 నుంచి 2000 వసూలు చేసి చేయిస్తున్నారు. అలాంటిది మేము ఇక్కడ అందరి సహకారంతో, అట్లానే చౌదరి గారు బాపూనగర్ యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ ఫ్రీగా మనకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంతాల ఉత్సవాలను పురస్కరించుకొని ఇందూరు నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నగర ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న హాజరై మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణను మారుపేరు అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నారు. సంఘ్ గురించి తెలుసుకోవాలంటే దాన్ని చూస్తే సరిపోదని, దీనిపై అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని అన్నారు. హిందువులు ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం శ్రేష్టమైంది, హిందువులు సంఘటితంగా ఉండాలన్నారు. లవ్ జిహాద్ లాంటి వాటిని ఎదుర్కోవడానికి మన కుటుంబాలను సమాయత్తం చేయాలని తెలిపారు. మత మార్పిడులను నిరోధించాలని, జనాభా అసమతుల్యం దేశానికి పెను ప్రమాదమని హిందువులు జాగరూకులై ప్రతినిత్యం సంఘ శాఖలో భారత మాతను స్మరిస్తూ దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గుడి కేంద్రంగా రకరకాల పద్ధతుల్లో హిందువులకు సంస్కారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవన్నిటి కూడా 1000 సంవత్సరాల పోరాట చరిత్రలు అవన్నీ ధ్వంసమైన ఒక రకంగా. కాబట్టి హిందువు ఒక చోట కలవాలి, నేను హిందువుని, బంధువులు, మేమందరం అన్నదమ్ములము అనేటువంటి ఒక భావన నిర్మాణం చేసేటువంటి ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. దాన్నే సంఘస్థానం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక శాఖను ప్రారంభం చేసింది. శాఖను ప్రారంభం చేసేటప్పుడు కానీ సంఘం యొక్క ఉద్దేశం మాత్రమే తెలుసు, కానీ కార్యపద్ధతి ఎలా చేయాలి, ఏం కథ మిగతా వాళ్ళకి ఎవరికి సరైన కల్పనే లేదు. ముందు కలిశాడు, ఆ తర్వాత క్రమక్రమంగా సంఘ కార్యపద్ధతి వికాసం చెందుతూ వచ్చింది. డాక్టర్ జీ యొక్క ప్రతి క్షణము, ప్రతి కదలిక, ప్రతి మాట రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భవిష్యత్తులో ఎటువంటి వ్యక్తులను నిర్మాణం చేయాలా, ఎటువంటి కార్యపద్ధతి నిర్మాణం చేయాలనే విషయంలో
వారు పుస్తకాలు రాసి పెట్టలేదు, వారు ఆచరించి చూపించారు. నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్ నందిపేట గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఈరోజు ఉదయం నుండి జిల్లాలోని శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి వాటి నిర్వహణను పరిశీలించారు. మొదట మాక్లూర్ శాఖ గ్రంథాలయం సందర్శించి నిర్వహణను పరిశీలించారు. గ్రంథాలయ పరిసరాల పరిశుభ్రత పట్ల, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం వెల్మల్ నందిపేట గ్రంథాలయాలను సందర్శించి గ్రంథాలయాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా గ్రంథాలయ సిబ్బంది తాము వాడుకునే సెలవులను ముందుగా జిల్లా అధికారులకు తెలపాలని ఆదేశించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి అనుమతి పొంది సెలవులు వాడుకోవాలన్నారు. కామారెడ్డి బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో దళిత స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని కాసుల బాలరాజు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో దళితులను గుర్తించలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను స్పీకర్ చేస్తే దళితులను అణిచివేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత స్పీకర్ను మరి కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఉద్దేశంతో దళితులను అణిచేయడానికి కోసమే వాళ్ళ ప్రయత్నం. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయడానికి చేత కాలేదు. మరి దళిత స్పీకర్ చేస్తే ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యమై ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కనబడితే ఖబర్దార్ అనుచిత వ్యాఖ్యలు, మరి దళితుడైనటువంటి స్పీకర్ను కించపరచడం అంటే దళితులంటే వాళ్ళకు చిన్న చూపు. నగరంలోని ఉత్తర తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారికి చక్రస్నానం, ఏకాంత సేవ, ధ్వజారోహణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఉదయం చక్రస్నానం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆయుధమైన చక్రస్వామికి ఆగమశాస్త్రం అనుగుణంగా కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, వివిధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామికి పుష్పయాగం, ఏకాంత సేవ కార్యక్రమాలు జరపనున్నారు. 11 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతముగా జరిగాయి. ఈరోజు 16న ఉదయాన్నే సుప్రభాత సేవ నుండి ప్రారంభమయ్యి పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ నుండి అలాగే యజ్ఞాలు, అష్టాక్షరి యజ్ఞములు, అలాగే నివేదనలు, ధ్వజ అవరోహణము, ఇప్పుడు మహాపూర్ణాహుతి, చక్రతీర్థోత్సవము, స్వామికి కుంభప్రోక్షణతో ముగిశాయి. కావున భక్తులందరికీ కూడా ఆ ఆనందలక్ష్మి సమేత శ్రీనివాసుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలని ప్రార్థిస్తూ ధర్మపురిలో శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ ఉగ్ర నరసింహస్వామి తెప్తోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. బ్రహ్మ పుష్కరుని కోనేరులో కన్నుల పండుగలా జరిగిన తెప్తోత్సవం, డోలోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశామని అన్నారు. దళితుల పట్ల చిన్న చూపు చూడడం మానుకోవాలని, లేని ఎడల దళితులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాష్ట్రంలో తిరగనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బూడోల అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో నువ్వు 10 సంవత్సరాలు ఒక ఎక్సైజ్ శాఖగా చేసి 70,000 బాకీ చేసి దాన్ని చూపెట్టు నిరాదరణ చేస్తే ఎవ్వరు కూడా చెప్పనటువంటి నీ నాయకుడు కానీ నువ్వు కానీ చెప్పని స్థితులు ఉన్నాయి. దానికి నిర్ధారణ చూపమన్నప్పుడు కూడా ఎక్కడే వెళ్ళావు. ఈరోజు ఒక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీరందరూ ఏదో ఒక అసెంబ్లీలో మాకు చేసినటువంటి అరాచక పాలనను బయట పెడతారన్న ఉద్దేశంతో, ప్రజలకు మా చేసినటువంటి విధం తెలుస్తారన్న ఉద్దేశంతో సభను అల్లకల్లం చేస్తూ మీరు ఏదో దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు.
కానీ మేము తప్పుదో మేము ఏదైతే మా నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి ఉన్నాయో మా నాయకులు ఖచ్చితంగా నెరవేర్చడానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఇటీవల దళిత స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను మోటార్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి భాషా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఆయనపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ ముత్కుబొమ్మన్న, మండల యూత్ ప్రెసిడెంట్ మనోజ్, సీనియర్ నాయకులు వైశ్రీ, ఏఎంసీ డైరెక్టర్లు మహిబాల్, అబ్దుల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవితాల పట్ల ఎంతో నిబద్ధత గల వ్యక్తి గొర్రెపాటి మాధవరావు అని ప్రముఖ కవి, రచయిత హెచ్ఆర్కే కొనియాడారు. గొర్రెపాటి మాధవరావు పుస్తక పరిచయ సభ ఈరోజు సాయంత్రం కోటగల్లి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పరిచయ సభ నిర్వహణ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సీనియర్ న్యాయవాది వి సంఘం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత హెచ్ఆర్కే మాట్లాడుతూ హైదరాబాద్లో లా చదువుతున్నప్పుడు ఎప్పుడు బయట ఉంటావు, ఉద్యమంలో ఎప్పుడు లా పుస్తకాలు చదువుతావు అని మాధవరావు అడిగితే పుస్తకాలను ఏముందు ఎప్పుడైనా చదవచ్చు, కానీ ముందు ప్రజల జీవితాలను చదువుదామని అనేవారు. అంత గొప్ప మేధావి మా మాధవ్ అన్నారు. ఐక్యత, ఘర్షణ లేనిది ఏ ఉద్యమం ఉండదని ఇద్దరం అనుకునే వాళ్ళం. అదే వాస్తవం. విప్లవ ఉద్యమంలో ఇవి లేకుండా సజీవంగా ఉండలేవన్నారు. రష్యా, యుక్రెయిన్ రెండు దేశాల ఉద్యమం కాదు, అది కేవలం అమెరికా చేయిస్తున్న ఉద్యమం అని, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే అది అమెరికా ఆధిపత్యం కోసం ఆ దేశంపై ఆధారపడడానికి, ఆ దేశాల్లో ఉన్న సహజ సంపద, చమురు, ఖనిజాలు దోచుకోవడానికి, ఆయుధాలు అమ్ముకోవడానికి అన్నారు. ఎలన్ మస్క్ ట్రంప్ బానిస, ట్రంప్కు మోడీ బానిస, మోడీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి బానిస అని దానికోసమే పనిచేస్తారు, కానీ ప్రజా ప్రయోజనాల కోసం కాదని, అది అంతా బూటకమన్నారు. మాధవరావు ప్రజల పట్ల ఎంత నిబద్ధత గల వ్యక్తి అంటే తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో కమిట్మెంట్తో చివరి వరకు నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఆయన దేశంలోనే ఒక కేసు ద్వారా సంచలనం కలిగించి చర్చను తీసుకువచ్చిన వ్యక్తి మాధవరావు అని తెలిపారు. సల్ల సత్యనారాయణ, జర్నలిస్టులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కథ ఏమిటి? ఒక బ్రాహ్మణ స్త్రీని గురవయ్య అనే ఒక మా పెద్ద మనిషి చర్చడానికి పోతాడు. అందుకని అతనికి ఉన్నటువంటి దీపం కొని అతని పంచ కాల్చుకుంటాడు. చివరిలో ఆ చలం అంటాడు, అది బ్రాహ్మణిక మహాత్యం అని. చలం అంటే మనకి చాలా ఇష్టం, నాకు ఇష్టం. ఇంత మనం ఇష్టపడే చలానికి కూడా గౌరవజనం అంటారు. ఇంకా అర్థం కదా. అంటే బ్రాహ్మణులకి పాపనం కాకపోతే నువ్వు గ్రేప్ చేయకపోతే వాడికి అది తప్పు కదా, అది కూడా తప్పే కదా. అంటే మనకు గుడిలో మీకు తెలుసు, పల్లెటూరులో చూసిన వాళ్ళందరూ కూడా కదా. అదే పాపనామను ఎవడన్నా అట్లా చేస్తే ఎందుకనే మనకే పాపనామం అట్లా చేస్తాడా? మన ఇంటికి ఎవరు పిచ్చానికి వస్తారు, పిచ్చానికి వచ్చేస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన మార్చి 19న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి, జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మార్చి 19న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగే కలెక్టరేట్ని జయప్రదం చేయాలని ఆమె అన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ కాలంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు, జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 19 చలో కలెక్టరేట్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలలో
ఆశాలకు ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలి, నిర్ణయం చేయాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సర్కారు ఏదైతే కాంగ్రెస్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది సమ్మె సందర్భంగా, మేము అధికారంలో వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తాం, ఉద్యోగ భద్రత అమలు చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయింది, ఆశాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, చర్చించట్లేదు. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేసే విధంగా, నిర్ణయం చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండల ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగ పాల్గొన్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు కానాపురం సంపత్, మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్, దుబ్బాక రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కేటాయించిన 9% రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా 11% రిజర్వేషన్ కేటాయించాలా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. కావున ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2%, 2 మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలా. అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగాల్లో ఫలితాలను విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఆ ఫలితాలు విడుదల చేయాలా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రాకుండా ఫలితాలు విడుదల చేస్తే మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డలు అందరూ అన్యాయంగా గురవుతారు. కావున మాకు కావాల్సిన వాటా మాకు దక్కే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలా. ధ్యానంతో మానసిక, శారీరక సమస్యలు దూరమై మనకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ ట్రైనర్ హరికృష్ణ పేర్కొన్నారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడును. మొదట నిర్వాహకులు మంచాల కృష్ణ మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ సంస్థ లక్ష్యాలను పరిచయం చేశారు. ధ్యాన శిక్షకులు హరికృష్ణ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మన ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంచాల కృష్ణ, కేఎల్ఎన్ కృష్ణ, మంచాల జగన్, పట్టణ ఆర్యవైశ్యం సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, పడిగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఈ జన్మలు కూడా ఎన్నో ఉన్నాయి, కర్మలు, ఆలోచనలు అన్నీ. అవన్నీ ఆత్మకు భారం. కొన్ని భయాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, అది కష్టం పో. కొన్ని ట్రేట్స్ ఉంటాయి, పో. ఎంత ట్రై చేసినా ఒకసారి కోపం వస్తుంది, తొందరగా వస్తుంది కోపం. బాగా తొందర కోపం మంచిది కాదా అనుకుంటాం, కానీ ఆ టైంకి వస్తుంది. ఓకే, బిజినెస్ లా మంచిగా ఉండాలనుకున్నా కానీ ఏదో వస్తుంది, ఇక్కడ ఏదో కొంచెం మోసం చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, బయటకు వస్తాయి. అలా మనసుకు నాకు నచ్చదు, చేయగలను కూడా ఒకసారి చేస్తాం. ఇట్లాంటి ఇంట్లో అంతా టింగి టింగి టింగ్ అని కొడతారు, ఏదో అంటారు. అప్పుడు ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన దారిలో బర్దీపూర్ మాధవ్ నగర్ వద్ద నిర్మిస్తున్న వంతెన గడువులోపు పూర్తయ్యేనా అనే ప్రశ్నకు సందేహాలు తలెత్తుతున్నాయి. 93.12 కోట్ల వ్యయంతో చేపట్టిన మాధవ్ నగర్ ఆర్ఓబి 2025 మే 31 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్దేశించిన గడువు కేవలం 75 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో పనులు చేపట్టారు. ప్రస్తుతం రైలు మార్గంపై నుంచి స్టీల్ గడ్డర్లను బిగించాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర శాఖాధికారుల మధ్య సమన్వయం ఉంటేనే పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రానికి ఇదే ప్రధాన దారి కావడంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2022 సెప్టెంబర్లో ఆర్ఓబి పనులు ప్రారంభించారు. 28 నెలలుగా కొనసాగుతున్నాయి. 70% పని పూర్తి కాగా 30% మిగిలి ఉంది. ప్రధానంగా రైల్వే గేటు ఉండడం, నిత్యం భారీ సంఖ్యలో రైలు రాకపోకల వల్ల గేటు వేయాల్సిన పరిస్థితి ఉంది. గేటు వేసిన ప్రతిసారి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. రావాల్సిన మరో 2 కోట్ల బిల్లుల చెల్లింపు కోసం ఇటీవల ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఆర్టీసీ కార్గో ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు ఇంటికే రాములూరి అక్షింతలు చేరవేస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. వచ్చే నెల 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఉందని, ఈ సందర్భంగా వినియోగించిన తలంబ్రాలను పొందాలనుకునేవారు ఈ నెల 14 నుంచి 151 చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. డిపోలు, కార్గో పాయింట్ల వద్ద ఈ సౌకర్యం ఉందని వెల్లడించారు.
లోకేశ్వరం మండల కేంద్రంలో కట్ట హనుమాన్ వద్ద ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల కేంద్రంలోని కట్ట హనుమాన్ దేవాలయంను యువకులు కలిసి గుడిని నిర్మించి సంవత్సరం కావస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. పేద ధనికాన్ని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గత సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. ఎందరో పేదల ఆకలిని అన్నదాతలు తీరుస్తున్నారు. ఈ రోజు అన్నదాతగా గండు వెంకటరెడ్డి నిలిచారు. కమిటీ సభ్యులు లకంపల్లి రామారావు, రాజశేఖర్, మురళి, శ్రీనాథ్, జగదీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీన నిర్వహించిన 10వ తరగతి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడుతూ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. అదే రకంగా ఈ ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అందరూ కూడా రానున్న 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. అదే రకంగా రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి మెట్టుగా ఈ 10వ తరగతి ఉపయోగపడుతుందని, కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని తెలియజేశారు. అదే రకంగా మాజీ విద్యార్థి సంఘ నాయకులు అడ్వకేట్ అన్వేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలే కాకుండా ఇలాంటి ప్రతిభా పరీక్షలు కూడా నిర్వహించి విద్యార్థులను ఇప్పుడు ప్రోత్సహించడం జరుగుతుందని, అందులో యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి మాట్లాడుతూ గత నెల 16వ తేదీన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,000 మంది విద్యార్థులతో యుఎస్ఎఫ్ఐ ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరిగిందని, ఆ పరీక్షల్లో వివిధ స్కూల్స్ నుండి దాదాపు 40 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ అధ్యయనం, ఐక్యత, పోరాటం అనే నినాదాలతో విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు నిర్వహిస్తూనే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడం కోసం, సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, మానసిక ఉల్లాసాన్ని కల్పించడం కోసం అవగాహన సదస్సులు, ప్రతిభా పరీక్షలు, క్రీడలు, వ్యాసరచన పోటీలు, మహనీయుల జీవిత చరిత్రలపై సెమినార్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగరాధ్యక్ష కార్యదర్శులు గణేష్, పోషమైన మహేష్, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దుర్గా, వేణు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో ఉన్న ఎస్ఎస్సి విద్యార్థులకు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు మాదిరి పరీక్షను కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను ప్రోత్సహించి వాళ్ళను అభినందించడం అనేటటువంటిది చాలా మంచి కార్యక్రమము. మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ను కూడా చూశాను. ఆ క్వశ్చన్ పేపర్లో కూడా చాలా మంచి క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయడానికి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల లోపల విద్యార్థులకు అవసరమైనటువంటి సూచనలను కూడా ఈ కార్యక్రమం లోపల జక్రాన్పల్లి మండలంలోని కలిగోడ్ గ్రామంలో జవహర్ నవోదయ పాఠశాలలకు కేటాయించిన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించి ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కోరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో జవహర్ నవోదయ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించాలన్నారు. నవోదయ పాఠశాల ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా చొరవ తీసుకోవాలని, ఎందుకంటే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉన్న ఈ ప్రాంతం నవోదయ పాఠశాలకు ఎంతో అనువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, వీడీసీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, నరేష్ యాదవ్, మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలిగోటి జగన్పల్లి మండల కలిగోటి గ్రామంలో ఏదైతే జవహర్ నవోదయ విద్యాలయం కోసం 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేదో ఆ స్థలం చూసేందుకు వచ్చాం. ఎంత బాగుందంటే 50 చెట్లు, ఆక్సిజను, పక్కపొట్టి రామడుగు కెనాలు, అటు కలిగోటి అయితే ఊరే కనబడుతుంది, ఇటు పోతే పడకలు ఉంది, ఇటు పోతే కొరటిపల్లి ఉంది, మంచి వాతావరణంలో ఉంది. నేను గౌరవ 2 శాసనసభ్యుల్ని, బోధన శాసనసభ్యుని, ఇక మా భూపత్ రెడ్డిని రేపు చర్చకు వస్తున్నావు కదా, ఆడ కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇటుకబట్టిల కాడ మళ్ళీ ఈడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి ఒకసారి చూడండి, ఈ వాతావరణం చూడండి. ఇది కొన్ని 100,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిది ఇది వాతావరణం.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. और सबको याद किया और अल्लाह से दुआ गो हूँ कि अल्लाह ताला मुस्लिम अक़लियतों के ताल्लुक से नरम गोशा रखने वाले तो आज यहाँ मौजूद होना इस बात की अलामत है कि हम सब चाहे किसी भी अकीदे से ताल्लुक रखते हो एक दूसरे के करीब आ सकते हैं और अपनी मुश्तरका कदरों का फरोग दे सकते हैं। मैं दुआ करती हूँ कि ये मुक़द्दस महीना आप सबके लिए रहमत, बरकत और सुकून का बाइस बने। ऊपर वाला आप सबकी इबादत कबूल करे और हमें एक दूसरे के लिए माज़ीद मोहब्बत और खैर खाई पैदा करने की तौफीक दे। ఇవాళ రంజాన్ మాసంలో నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మనందరం కూడా కలుసుకోవడం, మన ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఇఫ్తార్ వేడుకలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వడగాల్పులు, ఉక్కపోత పెరగడంతో జనం విలవిలలాడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏడాది వేసవి తీవ్రత అంతగా ఉండదని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చెట్ల కింద సేద తీరుతున్నారు. బాణుడి బాగబాగలకు జనం అతలాకుతలమవుతున్నారు. కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా ఉదయం పూటనే ఉక్కపోత మొదలైంది. ఉదయం 10 గంటలకే ఎండల ప్రభావం కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. మధ్యాహ్నం అయిందంటే చాలు రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడి అడుగు ముందుకు పడడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనం రోడ్లపైకి రాకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. మామూలు రోజుల్లో ఇప్పుడు రద్దీగా ఉండే రోడ్లు సైతం పగటిపూట బోసిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పగటిపూట రద్దీగా ఉండే రోడ్లు రాత్రిపూట రద్దీగా మారుతున్నాయి. ఎండల ప్రభావానికి వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి కూడా ఉష్ణోగ్రతల ప్రభావంతో గిరాకీలు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావానికి గిరాకీలు బాగా తగ్గాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు 5,000 గిరాకీ అయ్యే టీ కొట్లలో 2,000 కూడా గిరాకీ రావడం లేదంటున్నారు. జిల్లాలో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. రానున్న 2-3 రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 42 నుండి 43 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 22 నుంచి 24 డిగ్రీలకు చేరుకుంటాయని, ఎండలతో పాటు వడగాలులు, తీవ్రమైన ఉక్కపోతలు కూడా ఉంటాయని వారు అంటున్నారు. మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుంటే ఇక రానున్న ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని ఊహించుకోవడానికి భయంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇంట్లో ఏసీ ఉన్న వారికి తప్ప కూలర్లు కూడా సరిగా ఎండను, ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నాయని జనం అంటున్నారు. ఫ్యాన్స్ మూలన పడేసి ఇప్పటికే చాలామంది ఫ్యాన్లు మూలన పడేసి కూలర్లు పెట్టుకున్నారు. వేములవాడలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఉదయం స్వస్తి పుణ్యవచనంతో శివపార్వతుల కళ్యాణానికి అంకురార్పణం చేశారు. చండీ ప్రతిష్ఠ, దేవత ఆహ్వానం, కలశ ప్రతిష్ఠ నిర్వహించారు. రేపు సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం జరుగుతుంది. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శివపార్వతులు పెద్ద ఎత్తున తలను రావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా 19న పట్టణ పురవీధుల్లో రథోత్సవం, 20న ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహించారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీకి స్వర్గీయ ఈశ్వరీబాయి పేరు పెట్టడం గర్వకారణమని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీనియర్ దళిత నాయకులు, సామాజిక ఉద్యమకర్త బంగారు సాయిలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖ్య విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు తాటిరాజు, మాల మహానాడు నాయకులు కేష్పల్లి రవి, నగర అధ్యక్షులు సఖ్య చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి మద్దెల సంతోష్, రత్నాకర్, మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి టిఎన్ రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
జరిగింది. ఈ సందర్భంగా బంగారు సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్ర తెలియని కొందరు లెఫ్ట్ పార్టీ వారు, పీడీఎస్ వారు, ఎస్ఎఫ్ఐ వారు యూనివర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుందని బంగారు సాయిలు మండిపడ్డారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా మెదిలి దళిత వర్గాన్ని జాతీయ స్థాయిలో చైతన్యపరిచిన మహాత్మురాలు, తెలంగాణ ఉద్యమకారుని అయిన అసెంబ్లీని గడగడలాడించిన ఆదిశక్తి ఈశ్వరీబాయి. బహుజనుల బాగు కొరకు నిరంతరం కృషి చేసిన ఈశ్వరీబాయి చరిత్ర తెలియని అమాయకులను ఏమనాలో అర్థం కావడం లేదని ఆయన దుమ్మెత్తిపోశారు. 1973, 74, 75, 76 ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి పలు దఫాలు గెలిచిన ఉత్తమ మహిళా నాయకురాలు ఈశ్వరీబాయి అని పలువురు దళిత నేతలు ఆమెను స్మరించుకున్నారు. దళిత జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ ఈశ్వరీబాయి గారు ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎదిగినారు. ఆమె చాలా పవర్ఫుల్ క్యాండిడేటు. ఆమె ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడేది, తెలుగులో మాట్లాడేది. ఆమె అసెంబ్లీలో కాలు పెట్టిందంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలంతా అలిగిపోయేవారు. ఒకసారి ఆమె తిమ్మారెడ్డి అని హోమ్ మినిస్టరు దుర్భాషలాడితే చెప్పు తీసి కొట్టింది ఆయనను. అంత పెద్ద వీరనారి. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసింది. మర్రిచెన్నటి దెంబడి తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి ఆమె పేరు తెలంగాణ యూనివర్సిటీకి తప్పకుండా పేరు పెట్టాలని మా డిమాండు. నిన్న మొన్న కుర్రోళ్ళు కొంతమంది ఇచ్చారు, పీడిఎస్లు, ఎస్ఎస్ఎఫ్లు. వాళ్ళకి చరిత్ర తెలియదు. చరిత్ర తెలుసుకొని పుస్తకాలు చదువుకొని నాలాంటి వాళ్ళతో 72, 73 ఆమె పనిచేసింది కాబట్టి, ఆమె దాని పనిచేసింది కాబట్టి ఆమె గురించి నాకు గొప్పతనం తెలుసు. దురదృష్టవశాత్తు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గంగారాం గెలిచిండు జూకల్లా. ఆమె ఓడిపోయింది. అప్పటి నుంచి సామాజిక సేవల్ని ముందున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడానికి రాజీవ్ యువ పథకమే కారణం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు. బర్దీపూర్ మాధవ్ నగర్ ఆర్ఓబి పనులు గడువులోగా పూర్తయ్యేనా? ఇంకా మిగిలి ఉన్న 30% పనులు. మే నెలాఖరు వరకు పూర్తి కానున్న గడువు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం ప్రధాని మోడీ తరం కాదు. నిజామాబాద్ నగరంలో కిల్లా రోడ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల క్షేత్రం వైభవంగా స్వామివారికి చక్రస్నానం, ఏకాంత సేవ. పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్, నందిపేట గ్రంథాలయాలను పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి. గ్రంథాలయాల పరిసరాల పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉంది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన ఆర్ఎస్ఎస్ శాఖల సంగమంలో హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభలో డిఈఓ అశోక్. మట్టి స్నానాలు ఆచరిస్తే చర్మ వ్యాధులు దూరం అవుతాయి. నగరంలోని అల్లీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానాల్లో పాల్గొన్న 400 మంది శిక్షకులు. మాట్లాడిన యోగా గురువు ప్రభాకర్. మన తెలంగాణ భాష మనకు గర్వకారణం. తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. వైభవంగా మోతాడు వెంకటేశ్వర స్వామి జాతర. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.